Hi friends, this is Naveen. Welcome to Tech 24. చాలా గ్యాప్ తర్వాత గూగుల్ తన ఫ్లాగ్షిప్ ఫోన్స్ పిక్సెల్ ఫోన్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. అవే పిక్సెల్ 7 అండ్ పిక్సెల్ 7 ప్రో. సో హై అండ్ వేరియంట్ అయిన పిక్సెల్ 7 ప్రోని నేను లాంచ్ అయిన రోజే ఫ్లిప్కార్ట్లో అయితే ప్రీ ఆర్డర్ చేశాను. ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ కెమెరా శాంపిల్స్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. గూగుల్ ఇండియాలో ఓన్లీ 128GB వేరియంట్ని లాంచ్ చేసింది. 256GB వేరియంట్ని లాంచ్ చేస్తే బాగుండేది. సో ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 84,999కి లాంచ్ చేశారు. బట్ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి హెచ్డిఎఫ్సి కార్డ్తో పర్చేజ్ చేస్తే 73,000 అయితే పడింది. అండ్ మరొక మంచి విషయం ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 AM-కి 15,000 డిస్కౌంట్ వచ్చింది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో. అంటే 69,999కే వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను పోస్ట్ చేశాను. సో చాలామంది అయితే పర్చేజ్ కూడా చేశారు. నేను ప్రీ ఆర్డర్ చేసిన దానికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో వచ్చింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొన్న వాళ్ళు అయితే చాలా లక్కీ. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి వాళ్ళ ముందే ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ మీకోసం మనమైతే ఒకసారి అన్బాక్సింగ్ ఫుటేజ్ అయితే చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే చాలా చిన్నదిగా ఉంది. ముందు పిక్సెల్ 7 ప్రో బ్రాండింగ్ అండ్ సైడ్కి గూగుల్ అని ఉంది. అండ్ ఇక్కడ టీమ్ పిక్సెల్ అని బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ కస్టమర్ కేర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఫటాఫట్ అయితే బాక్స్ను ఓపెన్ చేద్దాం. బాక్స్ను ఓపెన్ చేయగానే సో మొబైల్ అయితే ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇందులో సో మనకి ఓటీజీ కనెక్టర్ ఉంది అండ్ టైప్ సి కేబుల్ ఉంది అండ్ సో యూజర్ మాన్యువల్ ఉంది. దీన్ని అయితే మనం చదవం. అండ్ ఇందులోనే సిమ్ ఎజెక్టర్ టూల్ ఉందనుకోండి. అండ్ ఆలోచించకుండా మొబైల్ని అయితే చూసేద్దాం. సో ఈ ర్యాపర్ తీయగానే మొబైల్ అయితే చాలా గార్జియస్గా ఉంది. పర్టికులర్లీ ఈ హజల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ అండ్ స్నో వైట్ కూడా ఉంది. సో కొంతమందికి అవి నచ్చచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కలర్లో ఎక్కువ మొబైల్స్ అయితే రావు. సో చూద్దామని అయితే నేనైతే దీన్ని ప్రీ ఆర్డర్ చేశాను. డిజైన్ అయితే చూడ్డానికి చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ ఈ కెమెరా హౌసింగ్ ఏదైతే ఉందో సో ఇది కూడా కంప్లీట్ మెటల్ తోటే ఉంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అయితే గ్లాస్ వైజర్ని అయితే ఇచ్చారు, ఈసారి మెటల్ని యూజ్ చేశారు. ఇది ఏదైతే ఫ్రేమ్ ఉందో దాంతో అయితే కలుస్తుంది. సో దానివల్ల చాలా సాలిడ్గా అనిపిస్తుంది మొబైల్ అయితే. అండ్ ఓవర్ వ్యూ చూసినట్లయితే పైన మనకి స్పీకర్ అండ్ యాంటీనా ఉంది. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అండ్ బాటంలో స్పీకర్, టైప్ సి పోర్ట్ అండ్ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి సో సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సింగిల్ ఫిజికల్ సిమ్నే యూజ్ చేయొచ్చు. మీరు మరొక సిమ్ని యూజ్ చేయాలంటే ఈ సిమ్ని యూజ్ చేయాలి. సో ఎలాంటి ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ అయితే లేదు దీంట్లో. 256GB వేరియంట్ని తీసుకొస్తే బాగుండేది. అండ్ ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. బ్యాక్ మనకి గ్లాసీ ఫినిషింగ్ తోటే వచ్చింది. ఏదైతే ఈ మెటల్ హౌసింగ్ ఉందో కెమెరా హౌసింగ్ ఇది కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ తోటే ఉంది. మ్యాటే ఉంటే ఇంకా బాగుండేది. వీళ్ళు పిక్సెల్ 7లో మ్యాటే ఫినిషింగ్తో ఇచ్చారు. సో బట్ ఇది గ్లాసీ ఫినిష్తో అయితే ఉంది. మ్యాటే అయితే కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపించకుండా ఉండేవి. సో ఫింగర్ ప్రింట్స్ అయితే పర్లేదు కనిపిస్తున్నాయి. సో మీరు ఆయిలీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువనే కనిపిస్తాయి నాలా. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే నా దగ్గర ఆల్రెడీ S22 అల్ట్రా, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది. జస్ట్ 211 grams వెయిట్ అయితే ఉంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్డి రెజల్యూషన్ ప్యానల్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. బ్రైట్నెస్ అప్ టు 1500 nits వరకు అయితే వెళ్తుంది. సో వాళ్ళు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 25% ఎక్కువ బ్రైట్నెస్ వస్తుందని చెప్పారు. దాన్ని బట్టి 1500 nits వరకు వెళ్తుందని అయితే మనం అనుకోవచ్చు. నేనైతే ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, షార్ప్గా ఉంది. డిఫాల్ట్గా అయితే ఇది ఫుల్ హెచ్డి రెజల్యూషన్లోనే సెట్ చేసి ఉంది. నేనైతే క్వాడ్ హెచ్డి రెజల్యూషన్కి అయితే చేంజ్ చేసుకున్నాను సెట్టింగ్స్లో. ఈవెన్ S22 అల్ట్రా కూడా సో బాక్స్ నుంచి బయటికి తీయగానే ఫుల్ హెచ్డి రెజల్యూషన్లోనే ఉంది. దాన్ని క్వాడ్ హెచ్డి రెజల్యూషన్కి అయితే మార్చుకున్నాను. సో క్వాడ్ హెచ్డి రెజల్యూషన్లో షార్ప్గా ఉంటుంది డిస్ప్లే, బట్ కొంచెం ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీకు ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మీరు ఫుల్ హెచ్డి రెజల్యూషన్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ అయినా కానీ క్వాడ్ హెచ్డి రెజల్యూషన్తో వచ్చిన ఫోన్స్లో ఫుల్ హెచ్డికి చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే డిస్ప్లే సెట్టింగ్స్లో ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కర్వ్డ్ డిస్ప్లే, సో నాకైతే పర్సనల్గా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ ఇష్టం. అండ్ కర్వ్ లాస్ట్ ఇయర్
పిక్సెల్ 6 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గించినట్లయితే అనిపిస్తుంది. అండ్ నా దగ్గర S22 అల్ట్రా ఉంది, దాంతో అయితే కంపేర్ చేశాను, కొంచెం తక్కువ కర్వ్ ఉంది. అండ్ MI10 కూడా ఉంది. సో MI10తో కంపేర్ చేసినా కూడా నాకు అయితే కొంచెం తక్కువ కర్వ్ అనిపించింది. బట్ చూడ్డానికైతే యాజ్ యూజువల్గా కర్వ్ డిస్ప్లే ఫోన్స్ ప్రీమియంగా ఉంటాయి. ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఈ మిడిల్లో గూగుల్ లోగోతో పాటు కింద చాలా చిన్నగా మేడ్ ఇన్ చైనా అని అయితే ఉంది. ఇది వీళ్ళు ఇవ్వకపోయి ఉంటే ఇంకా బాగుండేదని అయితే అనిపించింది. సో ఏం చేద్దాం. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13తో వస్తుంది. ఇంకొక 3 ఇయర్స్ వీళ్ళైతే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు అండ్ 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ఆల్రెడీ 13తో వచ్చింది కాబట్టి 14, 15, 16 అయితే వస్తుంది. సో చాలా కంపెనీస్ కొన్ని 5 ఇయర్స్ ఇస్తాయి, బట్ వాళ్ళు ఇవ్వడం ఒక 1 ఇయర్ లోయెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్తో అయితే ఇచ్చి 5 ఇయర్స్ అంటారు. బట్ స్టిల్ అట్లీస్ట్ 4 ఇయర్స్ అయినా వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తే బాగుండేది. అండ్ ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చినప్పటికీ కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి త్వరలోనే డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో టెన్సర్ G2 చిప్సెట్తో అయితే వస్తుంది. సో శాంసంగ్ మేడే, గూగుల్ శాంసంగ్ కలిసి అయితే దీన్ని డెవలప్ చేశాయి. సో స్నాప్డ్రాగన్ 888+ ఆ రేంజ్కి అయితే ఈక్వల్గా ఉంటుంది ఆన్ పేపర్. బట్ పిక్సెల్ ఫోన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్. సో మనం కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాతే సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. అండ్ ఓవర్ ద టైం అప్డేట్స్ ద్వారా పిక్సెల్ ఫోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని, స్టెబిలిటీని వీళ్ళైతే ఇంప్రూవ్ చేస్తుంటారు. పిక్సెల్ 6 Pro ఇనీషియల్గా చాలా హీటింగ్ ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ అయితే వచ్చాయి. బట్ కొన్ని అప్డేట్స్ తర్వాత అన్ని ఇష్యూస్ని అయితే గూగుల్ సాల్వ్ చేసింది. సో ఈ టెన్సర్ G2 రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒక 10 days తర్వాత అయితే ఫుల్ రివ్యూ వస్తుంది, దాంట్లో అయితే చూద్దాం. అండ్ సెటప్ చేసేటప్పుడు అవుట్డోర్లో కెమెరా యూజ్ చేసేటప్పుడు అయితే వామ్ అయింది. సో ఈవెన్ iPhone 13 Pro Maxతో నేను దీని ఫుటేజ్ కూడా తీశాను, ఇది కూడా సో వామ్ అయింది. సో సెటప్ చేసేటప్పుడు కెమెరాని అవుట్డోర్లో ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసినప్పుడు సో ఏ ఫోన్ అయినా ఈవెన్ S22 అల్ట్రా కూడా కొంచెం వామ్ అవుతుంది. దీంట్లో కూడా అదైతే నోటీస్ చేశాను. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ వాళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు, కొన్ని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అన్న ఛార్జర్ ఉంటుందంటే అది కూడా లేదు. వేరే థర్డ్ పార్టీ ఛార్జర్ని అయితే మనం యూజ్ చేయాలి, PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఛార్జర్ని. సో దానికి సంబంధించి కూడా ఫుల్ రివ్యూలో ఏ ఛార్జర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది అయితే నేను షేర్ చేసుకుంటాను. మల్టిపుల్ ఛార్జర్స్ని అయితే నేను టెస్ట్ చేస్తాను. ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, లౌడ్గా ఉంది. సో శాంపిల్ని అయితే మీరు వినొచ్చు. అండ్ రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనకి USB Type-C 3.2 పోర్ట్ వస్తుంది. సో డేటా ట్రాన్స్ఫర్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. సో చాలా బ్రాండ్స్ అయితే ఈవెన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా USB 2.0 పోర్ట్ని యూజ్ చేస్తాయి. అండ్ ఈవెన్ ఐఫోన్లో కూడా మనకి USB 2.0 డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్సే వస్తాయి. లైట్నింగ్ పోర్ట్ని వాళ్ళైతే ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో స్ట్రీమింగ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. బట్ ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ చిప్ సెట్ అయితే కాదు టెన్సర్ G2. సో చూద్దాం ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అండ్ 5G సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే 5G సపోర్ట్ నవంబర్ ఆర్ డిసెంబర్ వరకు అయితే వీళ్ళు OTA అప్డేట్ ద్వారా ఎనేబుల్ చేసే అవకాశం ఉంది. సో ఈవెన్ ఇప్పటికి కూడా చాలా ఫోన్స్కి అయితే ఇంకా 5G సపోర్ట్ రాలేదు. సో అన్నింటికి కూడా OTA అప్డేట్స్ రావాల్సి ఉంది. అండ్ కెమెరాస్, పిక్సెల్ ఫోన్స్ అంటేనే కెమెరాకి ఫేమస్. ఇందులో కూడా కెమెరాస్ చాలా బాగున్నాయి. నేను చాలా శాంపిల్స్ని అయితే తీసాను. ముందుగా కెమెరా స్పెక్స్ చూస్తే మెయిన్ సెన్సార్ 50 MP శాంసంగ్ GN1 సెన్సార్, 1/1.31 ఇంచ్ సెన్సార్, పెద్ద సెన్సార్. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 48 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. ఇది 5x వరకు ఆప్టికల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు సాఫ్ట్వేర్ బేస్డ్ సూపర్ రెజల్యూషన్ జూమ్ని అయితే ఇచ్చారు. సో అప్ టు 30x వరకు అయితే మీరు జూమ్ చేయొచ్చు. అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఫ్రంట్ మనకి 10.8 MP కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో మీరైతే ఈ కెమెరా శాంపిల్స్ని చూడొచ్చు. బ్యాక్ నార్మల్ అండ్ పోర్ట్రేట్ శాంపిల్స్. డైనమిక్ రేంజ్, పిక్సెల్ ఫోన్స్ అంటేనే డైనమిక్ రేంజ్ చాలా బాగుంటుంది. సో మీరైతే ఈ ఫొటోస్లో అబ్జర్వ్ చేయొచ్చు. డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగుంది. అండ్ సో ఇది 1x, ఇది 2x, ఇది 5x, అండ్ ఇది 10x, అండ్ ఇది 30x. మీరైతే చూడొచ్చు. డీటెయిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో చూడాలి మరి. ఆల్రెడీ జూమ్ కేపబిలిటీస్కి S22
S22 అల్ట్రా ఫేమస్. మరి పిక్సెల్ 7 Pro ఎంతవరకు దీనికి రీచ్ అవుతుందో నేనైతే ముందు టెస్ట్ చేసి చెప్తాను. అండ్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ శాంపిల్ అండ్ ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. సో ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. సో లాస్ట్ ఇయర్ పిక్సెల్ 6 Proతో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు కూడా కొంచెం టైం అయితే పడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెస్ట్ చేసిన తర్వాత మనమైతే రివ్యూలో అయితే మాట్లాడదాం. అండ్ ఈసారి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని ఆటో ఫోకస్తో తీసుకొచ్చారు. దానివల్ల మ్యాక్రో షాట్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ కెమెరా ఫొటోస్ యాప్లో కూడా చాలా ఫీచర్స్ని అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మ్యాజిక్ ఇరేజర్, సో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈసారి కొత్తగా అన్బ్లర్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు షేక్ అయితే దాన్ని మళ్ళీ సో షార్ప్గా అయితే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఏ ఫోన్తో తీసినా వేరే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సో బ్లర్ ఉన్న ఇమేజెస్ని కూడా షార్ప్ చేస్తుంది. రిమినీ అనే ఒక యాప్తో కూడా చేయొచ్చు. బట్ థర్డ్ పార్టీ యాప్ ఏం అవసరం లేకుండా సో మనం ఫోన్లోనే చేసుకోవడం అయితే మంచి విషయం అండ్ బాగా వర్క్ చేస్తుంది కూడా. సో ఫ్రెండ్స్, ఇది పిక్సెల్ 7 Proకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ కెమెరా శాంపిల్స్ నా ఇనీషియల్ ఇంప్రెషన్. సో దీన్ని అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెస్ట్ చేసిన తర్వాత రివ్యూ అయితే తీసుకొస్తాను. అండ్ S22 అల్ట్రా, iPhone 13 Pro Max, వీలైతే 14 Pro Maxతో కూడా ఏమైనా కంటెంట్ని కంపేర్ చేయాలా, కవర్ చేయాలా, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకేం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.